వెల్కమ్ టు ట్రెడిషనల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం దొండకాయ పచ్చడి తయారు విధానం చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను. ఇట్లా పీసెస్ కట్ చేసుకొని 100 గ్రామ్స్ పచ్చిమిర్చి వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఈ రోట్లో దంచుకోవాలి. ఇవి కొంచెంసేపు నూరిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి. నేను సాల్ట్ కొంచెమే వేసుకున్నానండి, ఎందుకంటే ఇందులో చింతకాయ పచ్చడి వేస్తున్నాను. నేను చింతపండు బదులు ఈ చింతకాయ పచ్చడిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, అందుకే కొంచెం వేసుకున్నాను. ఈ చింతకాయ పచ్చడి వేసి నూరటం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. నూరుకోవడం అయిపోయిందండి. ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయింది. పోపు దినుసులు వేసుకుంటున్నాను. పోపు వేగిపోయింది. ఒక 2-3 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఇంగువ, కొద్ది కరివేపాకు వేసుకొని పోపు వేగిపోయింది. ఇందులో దొండకాయ పచ్చడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే దొండకాయ రొట్టె పచ్చడి రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.